ఉన్నప్పుడు అది తాను వేటాడాలనుకున్న జంతువుని ఎంచుకుంటుంది. సింహం ఎప్పుడూ తొందరపాటుగా వేటాడదు. ఒకవేళ అలా తొందరపాటుగా వేటాడితే అది అడవికి రాజుగా ఉండలేదు. ఇదే విధంగా మన జీవితంలో కూడా మనం ఓపికగా ఉండడం అనేది చాలా ముఖ్యం. మనం చాలాసార్లు ప్లానింగ్ లేకుండా వేరే వాళ్ళు చెప్పినట్టు చేస్తూ ఉంటాం. కొంత సమయానికి మన టార్గెట్ మారిపోతుంది. మనం ఏదైతే మొదట అనుకుంటామో ఆ టార్గెట్ ఉండదు. అలా మనం చూస్తూ ఉండగానే ఏ టార్గెట్ను కూడా అచీవ్ చేయకుండా ఉండిపోతాం. అందుకని మనం సింహంలా ధైర్యంగా మన లక్ష్యాన్ని ఎంచుకోవాలి. దాన్ని సాధించడానికి ధైర్యంగా పోరాడాలి. సింహం యొక్క 4వ గుణం ఫియర్లెస్నెస్, నిర్భయత. ఒక సింహం తన వేటని ఎంచుకొని తాను వేటాడినా కూడా అప్పుడప్పుడు అనుకున్న దానికన్నా ఎక్కువ పోరాడాల్సి వస్తుంది. దానికి సింహం ఎప్పుడూ తయారుగానే ఉంటుంది. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి వెనకడుగు వేయదు. దాని ఫలితం ఎలా ఉన్నా సరే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఎలాంటి యుద్ధానైనా గెలవడానికి మొదటి అడుగు నిర్భయంగా వేయటం అనేది సింహానికి బాగా తెలుసు. మనిషి తన జీవితంలోని సమస్యలను